నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. మనము 20 పాట చెప్పుకుంటున్నాం కదా, శ్రీకృష్ణ శతకము. మరి అందులో మిగిలిన 2 పద్యాల గురించి చూద్దాం ఈరోజు. మీరందరూ పైన ఉన్న పద్యాలన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అందరికీ పాడడం చదవడం వచ్చింది కదా. ఓకే, గుడ్. మరి ఏడో పద్యం చూసినట్లయితే, దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్, దిక్కెవ్వరయ్యహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. చూడండి, ఇంకోసారి చూడండి. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్, దిక్కెవ్వరయ్యహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. చూడండి, ఓ కృష్ణ భగవానుడా, దిక్కెవ్వరు ప్రహ్లాదుడు మనకు తెలుసు. ప్రహ్లాదుని చరిత్ర చెప్తూ ఉంటాం మనం, విష్ణు భక్తుడు. మరి అతనికి దిక్కెవ్వరు? అనేక రకాల వాళ్ళ తండ్రి హింసలు పెడతాడు, అతన్ని చంపేయాలని చూస్తాడు. అన్నింట్లో కూడా అతను నెగ్గుతాడు, అన్ని అపాయాల నుంచి తప్పించుకొని బ్రతుకుతాడు. అతనికి దిక్కెవ్వరు పాండువులకు దిక్కెవ్వరు. దీనులకు ఎప్పుడు, మరి దీనులకు దిక్కెవ్వరు? ఎప్పుడు దీనులకు ఎవరు దిక్కు? దిక్కెవ్వరయ్యహల్యకు, దిక్కెవ్వరు అయ్యా అహల్యకు. దిక్కు ఎవరయ్యా అహల్యకు దిక్కు ఎవరయ్యా? నువ్వే కదా అని అన్నమాట. అహల్య, రామాయణం. మరి ఈ విధంగా మరి ఆ ప్రహ్లాదుని కాపాడింది నువ్వే, తర్వాత పాండుసుతులను రక్షిస్తున్నది నువ్వే, సూత్రధారివి నువ్వే, దీనులను కాపాడుతున్నది నువ్వే, అహల్యను కాపాడింది నువ్వే. మరి వీళ్ళందరినీ కాపాడినటువంటి వాడవు నువ్వు, కాబట్టి ఇంకా నాకు వేరే దిక్కెవ్వరు అయ్యా? ఓ కృష్ణ భగవానుడా, నువ్వే నాకు దిక్కువు అని చెప్పేసి వేడుకుంటున్నాడు కవి కదా. చూడండి, అది చక్కగా ఉందో పద్యము. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్, దిక్కెవ్వరయ్యహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ కదా. రైట్, బాగుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ పద్యం చూడండి. ఏంటిదట లాస్ట్ పద్యము? పాడినా? ఓకే. నీ నామము భవహరణము, నీ నామము భవహరణము, నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబున్, నీ నామమృతపూర్ణము, నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. చూడండి ఎంత గొప్పగా చెప్పబడిందో. నీ నామము భవహరణము, నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబున్, నీ నామమృతపూర్ణము, నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. ఏంటిదట? నీ నామము, నామం అంటే ఏంటిది? పేరు అన్నమాట. నీ నామము భవహరణము అంటే, ఓ కృష్ణ, నీ నామము హరణము, సర్వ పాపాలను నరకాలను తొలగించేటటువంటిది. నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబు, నీ నామము, నీ పేరు సర్వ అంటే అన్ని సౌఖ్యాలకు, సుఖాలన్నింటికి నిలయమైనటువంటిది. నివాహకరంబున్ అంటే అన్ని సుఖాలకు నిలయమైనటువంటిది. నీ నామం అమృతపూర్ణము, నీ నామము అమృతపూర్ణము, నీ నామము అమృతపూర్ణము, నీ పేరు అమృతంతో నిండి ఉన్నది. అమృతం వంటిది.
నీ నామము అమృతం వంటిది. అందుకని నీ నామమునే, నీ పేరునే నేను తలుచుకుంటాను నిత్యము. నిత్యము నీ పేరునే తలుచుకుంటాను ఓ కృష్ణ, కృష్ణ భగవానుడా. ఇంకోసారి చూద్దాం భావము. ఓ కృష్ణ భగవానుడా, నీ పాపము సర్వ పాపాలను మరియు నరకాలను తొలగించేటటువంటిది. నీ నామమే అన్ని సుఖాలకు నిలయమైనటువంటిది. నీ నామమే అమృత తుల్యమైనటువంటిది, అమృతంతో సమానమైనటువంటిది. మరి కాబట్టి ఇవన్నీ ఉంటే ఇక మాకేం తక్కువ? మీ పేరు తలిస్తేనే అన్నీ ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి నేను ఎల్లప్పుడూ నిత్యము నీ నామమునే తలుచుకుంటాను. నువ్వే మా రక్షించేవాడవు ఓ కృష్ణ భగవానుడా అని చెప్పేసి వేడుకుంటున్నాడు కవి. ఓకేనా. నీ నామము భవహరణము, నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబున్, నీ నామమృతపూర్ణము, నీ నామము నే తలంతు నిత్యము కృష్ణ. రైట్, అర్థమైంది కదా. రైట్, ఇది మనకున్నటువంటి శ్రీకృష్ణ శతకంలోని పద్యాలు. మరి ఇవి చక్కగా మీరు పాడడం చదవడం నేర్చుకోవాలి. దీన్ని నేర్చుకుంటే ఓరల్ టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది కదా. తీసుకుంటాను, ఓకేనా. అందుకని అన్ని పద్యాలు నేర్చుకోండి, ఓకేనా పిల్లలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.